ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే కార్తీక మాసంలో ఎటువంటి దానాలు చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక బహుళ నవమి, తెల్లవారుజామున 3:31 వరకు. నక్షత్రం మఖ, రాత్రి 12:22 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, రవి శుక్రులు తులలోను, కుజుడు వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు కోరిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. అకాల భోజనం ఉండటం, వ్యర్థ ప్రయాణాల వలన శారీరక పరంగా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలకు సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి. స్థిరాస్తి విషయాలు, కోర్టు విషయాలు, వీటికి సంబంధించి కూడా మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు సాగే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. శత్రువులపైన విజయాన్ని సాధించడం కోసమని మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన స్త్రీలకి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, స్థిరాస్తి విషయాలలో మీరు ప్రయత్నపూర్వకంగా లేదా మీకు మీరుగా అనేక మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కూడా మాట్లాడేందుకు మీరు ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారు వీరి యొక్క కుటుంబము, వారి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉండటం, అలాగే వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార రీత్యా మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. వీటి వలన వీరికి ఆర్థికంగా కూడా వీరు ఆశించినట్టుగా మార్పులు ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే మీరు పనులన్నీ కూడా సానుకూలంగా పూర్తి చేసుకుంటారు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా పరిస్థితులకి తగినట్టుగా వీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అయితే వృషభ రాశి వారు మాత్రం వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించడం అనేది అవసరం. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా ఉద్యోగానికి సంబంధించి వీరికి ఎక్కువగా చికాకులు అనేవి కలుగుతూ ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా ఆర్థికంగా వీరు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి కూడా ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలత అనేది గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రతికూలత అనేది గోచరించడం లేదు. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే ఈ రోజు ప్రత్యేకించి మిథున రాశి వారు మాత్రం ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలాగే పాత పనులు ఏవైతే మిగిలిపోయాయో, లేకపోతే మీరు ఆశిస్తున్నట్టుగా మీరు కోరిన విధంగా ఏ పనులైతే మీరు రావాలని కోరుకుంటున్నారో వాటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి ఆర్థిక పరంగా అనుకూలత ఉండటం, అలాగే అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలకు తగిన విధంగా పరిష్కార మార్గాల కోసం
మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, అలాగే కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, మీరు స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా సమయానుకూలంగా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆచితూచి మాట్లాడటం అనేది అవసరం. తొందరపాటు చర్యల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, అలాగే కుటుంబ సభ్యులు మీ యొక్క అభిప్రాయాన్ని ఏకీభవించకపోవటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వారి ప్రవర్తన ఉండటం, ఇవన్నీ కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. ఇక కోర్టు విషయాలు కానీ, లేకపోతే లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలు, వీటికి సంబంధించి మీకు చికాకులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మాత్రం ఈరోజు ప్రతి పని కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా అనవసరపు విషయాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అకాల భోజనం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు ఉండటం, వాహన ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఇతరులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆశించినట్టుగా ఉండే అవకాశాలు గోచరించటం లేదు. అలాగే ముఖ్యంగా మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక సింహరాశి ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు అనేవి గోచరించటం లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురి కావటం, భాగస్వామ్యం వలన ఇబ్బందులు ఉండటం, లేదా నూతన భాగస్వామ్యం గురించి ప్రయత్నం చేస్తున్నా అవి సానుకూలంగా ఉండకపోవటం, ఇవి మీకు నిరాశను కలిగిస్తూ ఉంటాయి. కోర్టు విషయాలు కానీ, లేకపోతే మీకు ప్రభుత్వ సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులకి సంబంధించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి మాత్రం వీరు బంధువర్గీయుల్ని కలవటం, అలాగే వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వీరికి ప్రయాణాలు ఉండటం, కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు, అలాగే వీరి ఆలోచనలకు తగినట్టుగా ఏ పని పూర్తి కాకపోవటం, ఇవి వీరికి నిరాశను కలిగిస్తూ ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలుంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, అలాగే శత్రువుల వలన ఇబ్బందులు, ప్రతి పనిలోనూ కూడా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రయత్నం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదు అనే నిరాశ కూడా మీలో కనపడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు కన్యారాశికి చెందిన స్త్రీలకి కూడా ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల ఒక వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఇక ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కూడా మీరు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాలలో అనుకూలమైన స్థితిగతులు, సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉండటం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, మీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారటం. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, ఇవి మీకు కనపడుతూ ఉంటాయి.
అయితే ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉండాలి. ఇక తులారాశికి చెందిన స్త్రీలకి అనేక విషయాలలో శుభ ఫలితాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత, ఆర్థిక పురోగతి, కోర్టు విషయాలలో కూడా అనుకూలమైన స్థితిగతులు, నూతన వస్తువాహనాలు ఏర్పడటం, మీ పేరు మీద స్థిరాస్తులు అమరటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శనం చేసుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశికి చెందిన వారికి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా అనుకూలత అనేది మీకు కనపడుతూ ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, అలాగే ప్రతి విషయాన్ని మీరు సానుకూలంగా పూర్తి చేయటం, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి మీరు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు, సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచన చేయటం, వీటన్నిటితో పాటు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, నూతన వస్తువాహనాల ప్రాప్తి, ఇవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు చర్యలు, తొందరపాటు నిర్ణయాల వలన మీరు ప్రతి విషయంలోనూ ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవటం ఈ రోజు మంచిది. దీంతో పాటుగా వ్యాపారస్తులకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు, ఆర్థికంగా నష్టపోవటం, నమ్మిన వారి వలన మోసపోవటం, ఇవి మీకు ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి లేదా వారి పేరు మీద పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ధనురాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం, అలాగే దీంతో పాటు ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన స్థితిగతుల గురించి ప్రయత్నించటం, నమ్మి ఎవరికో ఒకరికి ధన సహాయం చేయటం, దాని వలన మీరు నష్టపోవటం, అలాగే వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా వారిని దర్శనం చేసుకోవటం, సాయిబాబా వారి ధునిలో కొబ్బరికాయ వేయటం వలన మీకు అనేక విషయాలకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఆస్తులకు సంబంధించి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. ఇక సోదర సోదరీమణులతోటి లేకపోతే బంధువర్గీయులతోటి ప్రతి విషయంలోనూ కూడా మీకు వాదించే అవకాశాలు ఉండటం, లేకపోతే వారితోటి ఏదో ఒక విషయంలో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ ఆలోచనలకు తగినట్టుగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మాత్రం మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు కూడా ఉద్యోగానికి సంబంధించి అలాగే వారి వ్యాపారానికి సంబంధించి చికాకులు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రయాణాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి నిరాశ కలిగే అవకాశాలు, అలాగే అనారోగ్య సమస్యలు అధికంగా ఉండటం మీకు ఇబ్బందికరంగా గోచరిస్తూ ఉంటుంది. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుడిని ఆరాధించటం, కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, నూతన భాగస్వామ్యం వలన ఇబ్బందులు, చికాకులు, అలాగే ధన నష్టం కలగటం, దీంతో పాటు వ్యాపార నిమిత్తంగా
ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రతికూలత, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశికి చెందిన స్త్రీలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం, అలాగే దీంతో పాటుగా నూతన వ్యాపారాలు అనుకూలించకపోవటం, ధన నష్టము, వీటన్నిటితో పాటు ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి మీరు జాగ్రత్త వహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలకు సంబంధించి లేకపోతే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. అలాగే దీంతో పాటుగా ప్రతి విషయంలోనూ కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తాయి. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఇక ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే వీరికి భూ సంబంధమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి వీరికి అనుకూలంగా ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలత అనేది వీరికి గోచరిస్తోంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.